సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా రేవంత్ రెడ్డి వెన్నుచూపి పారిపోయారని చురకలంటించారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి వెన్నుచూపిపోయారని మండిపడ్డారు. నిరంతరంగా పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిదని, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర తనదని హరీష్ రావు స్పష్టం చేశారు. పదవుల కోసం రేవంత్ పెదవులు మూసుకుని కూర్చుంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర తనదని గుర్తు చేశారు. తనకు పదవులు, రాజీనామాలు కొత్త కాదని ఆయన తేల్చి చెప్పారు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు తన వల్ల మంచి జరుగుతుందంటే ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడబోనని హరీష్ రావు కుండబద్దలు కొట్టారు. ఆగస్టు 15 లోపు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు సంపూర్ణంగా అమలు చేసి చూపించారన్నారు. ఈ విషయంలో తాను రాజీనామాకు సిద్ధమని, హామీలన్నీ నెరవేర్చని పక్షంలో రిజైన్ చేయడానికి సీఎం రేవంత్ సిద్ధమా అని హరీష్ రావు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 100 రోజుల్లో చేస్తామని చెప్పిన 13 హామీలను, రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటాను. నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను, అవ్వా తాతలకు 4000 పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు. అక్కా చెల్లెళ్లకు మరి 2500 రూపాయలు వస్తే నాకు ఆనందం, వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటుంది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు. ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు 5 లక్షల రూపాయలతోని. పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనందపడతా తప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను, నాకే మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి నేను కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను. నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కా చెల్లెళ్ళ, అవ్వాతాతల కళ్ళల్లో, వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం. వాళ్ళందరికీ నువ్వు ఇస్తే, కనీసం నా ఛాలెంజ్ తీసుకొని అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తే మళ్ళీ నిలబడాలని కూడా చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా, రుణమాఫీ 15 ఆగస్టులోగా పూర్తి చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 13 హామీలు అమలు చేయండి. ఐఎమ్ రెడీ ఫర్ మై రిజిగ్నేషన్.